ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రభు చిత్తానుసారంగా తిరగా మనము ఎఫెసీలకు రాసిన పత్రికలో నుండి పౌలు రాసిన ఎఫెసీలకు రాసిన పత్రిక ఎపిస్టిల్ టు ఎఫిషియన్స్, పాల్స్ ఎఫెసియన్ టు ఎఫిషియన్స్, మొదటి అధ్యాయము, ఫస్ట్ చాప్టర్, 8 words onwards, 8వ వచనం నుండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మిక్కిలి కనికరం గల మా పరలోక తండ్రి, అత్యున్నతుడైన మా ప్రభువా, నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నీ చిత్తాన్ని నెరవేర్చుటను బట్టి, నీ సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చుటను బట్టి, ఆయన రక్తము ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచటను బట్టి మాకు ఇచ్చిన రక్షణకై నిన్ను బహుగా కొనియాడుచుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసిన ఆయత్తకై నడిపింపుకై నిన్ను స్తుతిస్తుంటున్నాం. ఈ సమయంలో క్లుప్తంగా నీ మాటలు వినగలుగునట్లు ప్రభువా సహాయం చేయమని, పలుకువాడు బలహీనుడు చేరి వచ్చిన ప్రతి బిడ్డలను దీవించమని, స్ఫూర్తి సుమన వారి చదువులలో ఆదరించమని, మహోన్నత ప్రభువా మా కుటుంబం నుండి వచ్చిన రూత్ మా తండ్రి మరి నోవా ఫెయిత్లను కనికరించమని, ఇంకా మా తండ్రి సొలోమి ఆరోగ్యం పొంది వచ్చి ఉంటుండగా కనికరించమని, శామ్యూల్ను మా తండ్రి కంటి ఆపరేషన్లో కాపాడి నడిపించినందుకు నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ఇంకా నాయన జాన్ వెస్లీ గారిని కరుణమును బట్టి, రవిని బట్టి, ప్రమిళ, ఇమాన్యుయల్ని బట్టి, ఒక్కొక్కరిని బట్టి నేను స్తుతిస్తుంటున్నాం. ప్రభువా, వర్షాకాలం కారణంగా రాలేనటువంటి బిడ్డలను, చంటి బిడ్డను కనికరించమని వేడుకొచ్చుంటున్నాం. గర్భిణీ స్త్రీలను కాపాడమని మా ప్రభు ఆదరించమని వేడుకొచ్చుంటున్నాం. చేసిన మేళ్లకై స్తుతిస్తూ తోడయుండి మహిమ పొందమని మా ప్రభు యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.
మనం చూస్తూ వస్తూ ఉన్నాము. మరలా చెప్పడానికి నాకు సంతోషంగానే ఉంది. ప్రభు యొక్క భవిష్యత్ జ్ఞానం, ప్రభు యొక్క నిర్ణయం, ప్రభు యొక్క ఏర్పాటు. దేవుడు మనల్ని ఒక్కొక్కరిని మనం ఈ భూమి మీద పుట్టడమే కాదు, మన తాతలు ముత్తాతలు వారెప్పుడో పుట్టకముందు అందరినీ ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఎవరు ఆయన వైపుకు వస్తారు, ఎలాగో. అందుకే రోమిలకు రాస్తూ పౌలు అన్నాడు, ఏశావు యాకోబుల గురించి మాట్లాడుతూ, ఎవరిని కరుణింతును వారిని కరుణింతును, ఎవని యందు జాలిపడును వాని యందు జాలిపడును అన్నాడు. కోరుకునే వానిని బట్టి కాదు అన్నాడండి. నేను నీ కొరకు ఉంటాను అనేది కాదు. ఆయన ఎవరిని ఏర్పరచుకుంటాడో, ఎందుకు ఏర్పరచుకుంటాడో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూస్తూ ఉన్నాము. బ్రతికి ఉండగా మనకి ఇదొక సహాయంగా ఉంది, లేక పరిశుద్ధాత్ముడు నేర్పిస్తూ ఉన్నాడు ఏది సరి అయిన త్రోవ అంటూ. మరొకసారి 4 నుంచి 6 వచనాలు చూద్దాం. చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప దాని మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒక్కొక్క మాట చదువుకోవాలంటే తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు ఏం చేస్తున్నాడు? క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అది ఒక వాక్యం. క్రీస్తులో మనల్ని ఎందుకు ఏర్పరచుకుంటున్నాడు? తన కీర్తికి, లేక కృపా మహిమకు. ఇక్కడ కృపకు కూడా కొన్ని అర్థాలు ఇస్తూ ఉన్నాడు. కృప మహిమ గలది. ఇంకేమన్నాడు? 7వ వచనంలో కృప ఐశ్వర్యమే కాదు, మహదైశ్వర్యం గలది. 7th వర్షం దేవుని కృప మహదైశ్వర్యము కలది. ఇలాగ కృపను గురించి వివరిస్తూ ఆ కృపకు కీర్తి కూడా కలగాలని చెప్పి 14వ వచనంలో అంటున్నాడు. దేవుని మహిమకు కీర్తి కలగాలి అంటూ ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత భాగంలో ఆయన కృప బహు గొప్పది. కృప అంటే పొందనర్హత లేని వారం, పొందుటకు ఏ అర్హత లేదు. దీనిని బట్టి నేను కృప పొందుతాను. మనం చాలాసార్లు ఫలాని ఆధిక్యతలు పొందుటకు మనము సరిపోయిన వారము అనుకునే మనుషునిలో ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఉంటుంది. కానీ దేవుడు మనకిచ్చిన కృపకు ఎవరము తగిన వారము కాము. గనుక ఆయన ఏమంటూ ఉన్నాడు? ఉచితంగా ఇచ్చినాడు. ఎవరి యందు? తన ప్రియుని యందు. ఆ మాటలు చూడండి. ఒక్కొక్కటి యేసు ప్రభునందు. అందుకే ఆరాధనలో యేసు ప్రభును మహిమపరుస్తే తండ్రి సంతోషిస్తాడంటారు. ఎందుకంటే మనమంతా యేసు ప్రభు యొక్క రక్తమును బట్టియే మురికిలో నుండి బయటకు తీయబడగలిగినాము. అది కూడా నేర్పించిన వాడు ఆయనే, పరిశుద్ధాత్మ. ఇవి మన హెచ్చరికలో ఉన్నప్పుడు మిక్కుటంగా ప్రేమతో ఆరాధించగలుగుతాం. ఇక్కడ తన ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప, ఏమి లేకుండా యేసుక్రీస్తునందు అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్నాడు. ఇంకేమన్నాడు? మరొక భాగంలో తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఇంకేమన్నాడు? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని. చూడండి ఎన్ని మాటలు చెప్తున్నాడు. యేసు ప్రభు ముందుగా నిర్ణయించుకున్నాడు అని చెప్పుచూ
జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడు? తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని నిర్ణయించుకున్నాడు. ఫలాని వారు నేను ఎరుగుదును, ఒకరోజు నా మాటలు వింటారు, నా మాటలు విని విధేయులు అవుతారు. ఫలాని వారు నా మాటలు విని విధేయులు కారు. కనుక ఆయన నిర్ణయించుకుంటూ ఉన్నాడు, ఈ ఏర్పరచబడిన వారి కొరకు లేక ఈ వినేవారి కొరకు నేను ఏర్పరచుకుంటాను. ఎందుకు? నా ఎదుట వారు పరిశుద్ధులు నిర్దోషులు. తమంతట తాము పరిశుద్ధులు కాలేరు, తమంతట తాము నిర్దోషులు కాలేరు. గనుక ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఏ ప్రియుని అయితే మనకు ఉచితంగా ఇచ్చినాడో ఆయన రక్తము వలన అంటూ ఉన్నాడండి, మనకు విమోచనము కలిగింది అంటున్నాడు. సరే, మరలా ఆ మాటకు వద్దాం. తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు అని విన్నాం కదా. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం, ఆయనని ఎవరు ప్రేరేపించలేదు అని చూస్తున్నాం. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, నేను మ్రొక్కి 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 ప్రభును ప్రేరేపించినానని. ప్రభు ఎరుగును. నేను కొన్నిసార్లు అనుకుంటాను, అన్న ఎన్నోసార్లు ఎంతో బలంగా ప్రార్థించినందున దేవుడు సమూయేలుని ఇచ్చినది. ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తే వారికి ఆఖరిలో ఒక ప్రవక్త కావాలి. దేవుడు వెదకుచూ ఉన్నాడు. అన్న గర్భం ఇంకా తెరవబడలేదు, గొడ్రాలు అనిపిస్తూ ఉన్నది. కానీ ఆమెలో ఒకటి చూచినాడు. ఏంటి? ప్రభువును అడిగేది చూచినాడు, ప్రభు యొద్ద కనిపెట్టేది చూచినాడు. ఈ గర్భము నేను వాడుకుంటాను అన్నాడు. అలాగే కన్య మరియ ఇంకా యవనస్తురాలు, గొడ్రాలు కాదు, యవనస్తురాలు. ఏమంటారు, ప్రదానం మాత్రం చేయబడింది, ఇంకా పెళ్లి కాలేదు. అట్టి కన్యకను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకు? లోకమంతటికి రక్షకుడు కావాలి. తన ప్రియుడైన కుమారుడు ఈ లోకమునకు ఏ పాపం ఎరుగకుండా ఉండాలి. ఆదాము హవ్వల పాపము ఉండకూడదు. మనుష్యేచ్ఛలను బట్టి, ఆయాంటి ఇచ్చలను బట్టి కాక దేవుని ఆత్మచేత ఆయన ఈ లోకమునకు రావాల్సి వచ్చింది. శరీరం మాత్రం ధరించుకోవాల్సి వచ్చింది. అట్టి ప్రియుని యందు, పరిశుద్ధాత్మ చేత వచ్చిన ప్రియుని యందు మనకు రక్షణ కలిగిన తర్వాత ఇంకేమన్నాడు? అది ఆయన చిత్తము. అన్నాకు కూడా గర్భం కొన్ని రోజులు ఆపినాడంటే నేను అనుకుంటాను ఆయన చిత్తం. ఆగమ్మా ఆగమ్మా ఎందుకంటున్నాడు? ఆమె కనిపెట్టి ఏటేట ప్రార్థన చేస్తున్నది. ఎల్కానాకు తెలియలేదు, ఆమెకు తెలియలేదు. అంతకంటే పగబట్టినా లేక పగ అనకూడదు, అసూయగా ఉన్న పెనిన్నాకు కూడా తెలియదు. దీనికి పిల్లలే లేరు అన్నట్టుగా ఉన్నది. అవి మనకు అవసరం లేదు. కానీ మెట్టుకు దేవుడు ఆమె నుండి ఎంత గొప్ప పనులు చేసినాడు చూడండి. సరే, ఇక్కడ ఈ మాటలకు వస్తే మనము ఆ దయా సంకల్పం ఏది అంటూ ఉన్నాడు? తన ప్రియుడైన యేసుక్రీస్తు ద్వారా తనకు మనలను కుమారులుగా స్వీకరించాలి. ఎన్ని సంకల్పాలు ఉన్నాయో చూడండి. తప్పిపోయిన వారము, దూరమైన వారము, నీవు నాకు వద్దు, నాకు లోకమే కావాలి, నాకు సోకే కావాలి అనుకున్న వారికి నాకు కుమారులనుగా చేసుకుంటాను, స్వీకరిస్తానన్నాడు. ఈ కుమారత్వాన్ని బట్టి మనం విన్నాం. ఒకటి విమోచనం, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు కుమారులనుగా అంగీకరింపబడుట. రెండవది, ఈ దేహాన్ని యేసు ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టి మహిమగల శరీరాన్ని ధరించుకునుట, అది ఆఖరు విమోచనం. అప్పుడు ఆయన స్వీకరిస్తాను అంటూ ఉన్నాడు. ఎట్లా? పరిశుద్ధులుగా స్వీకరిస్తాడు, నిర్దోషులుగా స్వీకరిస్తాడు. ఇప్పుడు ఎట్లున్నాము? ప్రభువుని నమ్ముకున్నాం, కానీ ఎన్నిసార్లు అయినా కానీ
ఇంకా మనస్సు, ఇంకా ఈ శరీరము నా యందు అనగా నా శరీరమందు ఏ మంచిది నివసింపడం లేదు అని పౌలు అన్నాడు. ఆయన అంటే మనం ఎట్లుండాలి? అంతా నాలో మంచే ఉంది, ఆయనలోనే అంత చెడు ఉంది అనుకుంటామా లేదా? మీ మనసులో మీరే పరీక్షించు. ఆమెలోనే అంత చెడు ఉంది, నేను పవిత్రురాలను. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, మిమ్మును క్రీస్తు రక్తంలో కడిగి పాప క్షమాపణ దయచేసినాడు. మీరు ప్రతిరోజు ఆయన యొద్ద మీ పాపములను ఒప్పుకున్నట్లయితే మీకు పాప క్షమాపణ దయచేస్తాడు. చివరకు పరలోక రాజ్యములో ఈ శరీరాన్ని మార్చి ఆయన నిత్యత్వమునకు మీకు కుమారత్వము దయచేస్తాడు, ఆయన పిల్లలముగా చేస్తాడని, అది ఆయన సంకల్పం. కుమారులనుగా స్వీకరించుటకు ఏం చేస్తున్నాడు? ముందుగానే నిర్ణయించుకుంటూ ఉన్నాడట. ఇది ఆశ్చర్యంగా ఉందండి. ఇప్పుడు జగత్తు పునాది వేయబడకంటే ముందుగానే మనం అనుకోవచ్చు, కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు, అరే దేవుడు అంటారు, మరి ఇవన్నీ ఏంటి? సాతాన్నే పుట్టేయకుంటే ఎంత బాగుండేది, ఆ లూసిఫర్నే పుట్టేయకుంటే బాగుండేది. ఆ ప్రశ్నకు అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం చాలు. ఎంత జరిగిపోయిందో మనం ఎరగము. ప్రభువు తెలియపరిచినంత మట్టుకు ప్రభువును, ఆయన కలుగజేసిన రక్షణను ఒప్పుకొని ఆయన పిల్లలంగా మనం ముందుకు సాగుదాం. ఇక్కడ అదే అంటూ ఉన్నాడు, ఆయన ఏర్పరచుకున్నది పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని ఏర్పరచుకున్నాడు. ఎట్లా? ప్రేమతో. రోతలో ఉన్న పిల్లను తల్లి ఎలాగో ఎత్తి ఏదో శుభ్రం చేస్తుంది, కానీ మరొకరు రోతగా ఉందంటే ట్రైన్లలో కూడా చూస్తూ ఉంటాము. రోత అయిందంటే 2 రోజులు విడిచిపెట్టి కూర్చుంటారండి. ఎంతైనా ఒకరి మీద ఒకరు రోత ఇష్టం లేదు. నీవు నేను అలాంటి కంపులో ఉండగా ఆయన ప్రేమించినాడు. ఇది నేను ఎప్పుడూ ఒకటి మనసులో అనుకుంటాను, ఎవరి తెరిసా గురించి. ఆమె అయి ఉండవచ్చు రోమన్ క్యాథలిక్ ఏమైనానండి, కానీ ఆమె మనస్సులో నా ప్రభువు బలహీనులను ప్రేమించినాడు, చేతగాని వారిని ప్రేమించినాడు, రోగులను ప్రేమించినాడు, దరిద్రులను ప్రేమించినాడు, నేను కూడా ప్రేమిస్తాను. ప్రేమ చూపడానికి మాదిరి ప్రభు అయిన యేసు. ఈ పత్రికలు కూడా వస్తుందండి, మీరు విశ్వాసాల పట్ల చూపు ప్రేమ అని. చూద్దాం ఆ మాట. కనుక ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని తన కృపామహాదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. ఎట్లు మనము పాపం యొక్క ఊరిలో నుండి విడిపింపబడినామో, యేసుక్రీస్తు ప్రభు మరణము ఎట్లు జరిగింది. అప్పుడు అందరూ అనుకున్నారు, అరే మనకు విరోధంగా, దేవుని ఆలయానికి విరోధంగా, ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడిన యేసును మనము సిలువ వేసినాం. అయితే పేతురు అన్నాడండి, మీరు అలా అనుకున్నారు కానీ ఇదంతా దేవుని సంకల్పం అన్నాడండి. దానిని మీరు నెరవేర్చినారు. సరే, ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాము? అట్లు మన అపరాధములకు క్షమాపణ ఆయన ఏర్పరిచినాడు. ఏది 4 నుంచి 6 వచనాల యొక్క ఉన్న దేవుని సంకల్పము, ఆయన చిత్తము, ఆయన దయ, ఆయన ఏర్పాటు అన్నీ ఇట్లు నెరవేర్పోయినాయి. ఇప్పుడు 8వ వచనానికి వస్తాం. చదువు బాబు, 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి. బాబు, కాలము సంపూర్ణం కావాలి, జరగవలసిన ఏర్పాటు బట్టి. ఏంటి కాలం సంపూర్ణం కావాల్సింది? ఇంకేమన్నాడు బాబు? ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశారు. చూడండి, కృప ఎట్లున్నది అంటే కొత్తది కాదు, అసలు ఊహించలేనటువంటి కృప. ఈ కృపలో జ్ఞాన వివేచనలు కూడా దయచేస్తాను అంటున్నాడు. ఎందుకు దయచేస్తాను అంటున్నాడంటే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు.
ఈ కాలము ఎలాగో సంపూర్ణమవుతుంది అని మనం అనుకుంటే దేవుడు ముందుగానే పాత నిబంధనలు మనకు చెప్పి పెట్టినాడు, క్రొత్త నిబంధనలు చెప్పి పెట్టినాడు. ఏంటి? ఆయన వచ్చినప్పుడు ఎలాగో కాలము సంపూర్ణమైందో మనం కల్లారో చూస్తాం. కొన్ని మాటలు చూద్దాము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 10-11 చదువు బాబు. అక్కడ దావీదుల గురించి లేక నాతాను దావీదు తెలియపరిచిన సంగతులు. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదలింపబడకుండా దేవుడు చెప్తూ ఉన్నాడు. లేక 9వ వచనం కూడా చదువు బాబు, చూద్దాం. నీవు పోవు చోటునెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలీయులను నా జనులకు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టగా ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. మరియు ఇట్లు దేవుడు సంకల్పించిన సంగతి, కానీ జరిగిందా? ఇప్పుడు జరుగుతూ ఉందా? ఇంకా జరగలేదు. దావీదు మంచి రాజు అయినాడు, కానీ 12వ వచనం చదువు బాబు. ఇక 12 లేక 13. అతడు నా నామ ఘనత కొరకు, సొలొమోను గురించి, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును, అక్కడి నుంచి అతని రాజ్య సింహాసనమును నేను నిత్యంగా స్థిరపరచెదను. నిత్యంగా స్థిరపరచెదను అంటున్నాడు. రాజ్య సింహాసనం. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ 2nd book of Samuel 7th chapter 13th verse అనే బాబు 13వ వచనం. రాజ్యాన్ని స్థిరంగా స్థిరపరుస్తున్నాడు. స్థిరపరచబడిందా? ఇంకా కాలేదు. చదువు బాబు. నేను అతనికి తండ్రినే యుందును, అతడు నాకు కుమారుడై యుండును. అతడు పాపము చేసిన ఎడల, ఆ తర్వాత ఒక వచనం విడిచిపెట్టి చదువు. ఇది ఎందుకంటే కొంచెం కలిపినట్టుగా ఉంటుంది. అప్పటిది ప్రవచన వాక్యము. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని. ఈ మాటలు చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసినవి ఇవి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన సంగతులు. ఇంకా చదువు బాబు. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నీ చొప్పున చాలు బాబు. జకర్యా గ్రంథానికి కూడా వెళ్దాం త్వరగా. 12వ అధ్యాయము. ఎలాగో దేవుడు అప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేత దాచినట్లు, ఫ్రమ్ బుక్ ఆఫ్ జకర్యా 12th chapter 12వ వచనము 8వ వచనం అనుకుంటాను, 8th verse అనుకుంటాను. 12వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు నివాసులకు సంరక్షకుడుగా ఉండును. చూడండి ఆ మాట. ఆయన సంరక్షకుడుగా ఉంటాడు. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను, భక్తిహీనులు దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారు గాను ముందురు. చూడండి ఈ మాటలు ఇంకా నెరవేర్పు కావాలి. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన సంగతులు పాత నిబంధనలో కూడా ఇలా చెప్పబడినాయి. లూకాసు వార్త వద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 31 నుంచి చదువుదాం. 31 నుంచి 33. లూకాసు వార్త 1వ అధ్యాయము. ఆయన గొప్పవాడై ఏ కుమారుడు అనబడతాడు? సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. చూడండి ఆ మాటలు.
దేవుడు మరియతో చెప్పుచున్నాడు, ఏమన్నాడు? మరలా అది కొంచెం తేడా చదవండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుని అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన ఆయన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. తండ్రి అయిన దేవుని సింహాసనము యేసు ప్రభుకి ఇస్తానన్నాడు. ఆ సింహాసనం స్థిరపరుస్తానంటే ఎట్లా స్థిరపరుస్తాడు? ఈ మాటలు కాలము సంపూర్ణమైనప్పుడు, ఇది పౌలు లాంటి దేవుని దర్శనాన్ని చూచిన వాడు, ఆత్మచేత నడిపింపబడుతున్న వానికి పౌలు ఇలాగూ రాయమని చెప్తూ ఉన్నాడండి. కాలం సంపూర్ణం కావాలి, ఇవన్నీ నెరవేర్పు కావాలి. యేసు ప్రభు దిగి వచ్చినప్పుడు మహిమగల సింహాసనం మీద ఉంటాడని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తున్నాం. మహిమగల సింహాసనం, సింహాసనాసీనుడు, తుదకు ధవలమైన మహాసింహాసనం మీద తీర్పరి, ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాము. ఇంకొక మాట మాత్రం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. 15వ అధ్యాయం తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును ప్రభువైన యేసుక్రీస్తు సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి అన్నిటినీ కొట్టివేస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ నేను చెప్పినట్టుగా ఆ దేశాల పేరు తీసుకొని అనుకోండి, ఈ దేశంలో జరగాలి, దేశంలోనే ప్రపంచంలోనే జరగాలి అని ఎవరు కోరినా అది జరిగేది కాదు. మరలా చదువు ఆ మాట. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించు. అంటే ఇప్పుడు రాజ్యం ఎవరి క్రింద ఉంటుంది? మన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. దాన్ని స్థిరపరచడం ఎలా స్థిరపరుస్తూ ఉన్నాడు? ఇదేనండి మనకు కలిగిన ఆధిక్యత. మన దేవుడు ఇప్పుడు మనం ఎట్లున్నా కానీ దాని గురించి మనము సిగ్గుపడనక్కర్లేదు, భయపడనక్కర్లేదు, ఏ లేదు. మనకు కలగబోయేది మహిమ విస్తారమైనది. ఎలాగూ దేవుడు సమస్తమును కొట్టివేసి, ఇంకా చదువు ఆయన పాదముల కిందని ఆ మాట. అప్పుడు అంతము వచ్చును, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద శత్రులనే వారు లేకుండా తన పాదముల క్రింద ఉంచి వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. చూడండి, శత్రువే లేడు, ఆధిపత్యమే లేదు, అధికారమే లేదు, అన్నిటిలో యేసు ప్రభువే, అంతటా దేవుడే. అదే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినాం. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. కాలము సంపూర్ణమైనప్పుడు ఎలా? యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము 3వ వచనం. ఇప్పుడు ఎట్లుంది? అరే మీరు ఇక్కడ ఆరాధన చేయకూడదు, మీరు ఫలాని చోటుకి వెళ్ళి ఇది చేయకూడదు అని మేము కొడతాము. మీరు ఇక్కడ పేరు పెట్టుకోకూడదు, మీరు ఆలయం కట్టుకోకూడదు, ఏవి చేయండి, మేము చేసుకునేది మేము చేసుకుంటాం. నేను ఎవరిని దూషించినట్టుగా మాట్లాడడం లేదు, కానీ దేవుని పిల్లలకు కొన్ని శోధనలు ఎలా కలుగుతూ ఉన్నాయి. కానీ 11వ అధ్యాయంలో యెషయా మొదటి వచనం నుంచి చదువు బాబు. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, యేసు ప్రభు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. దేవుని ఆత్మ చూడండి, జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద. మాటలు చూడండి, అవన్నీ నేను ఇప్పుడు వివరించను, కానీ ఆత్మ మనకు కలిగించేది ఆధిక్యతలు. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టినప్పుడు ఆత్మ ఎలాగో కలిగిస్తూ ఉన్నాడు. ఐజయా చాప్టర్ 11 అక్కడ ఏం జరుగుతుంది? ఇంకేమన్నాడు? యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. ఆ మాట వినండి, కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు అంటే ఇప్పుడు ఎట్లవుతున్నాయి? జడ్జి దగ్గరలోకి పోయి
తప్పు చేయకున్నవాడు కూడా తప్పుగా తీర్చబడి జైల్లో వేయబడతారు, లేదా కొందరు చంపబడతారు. మనకు తెలుసునో తెలియదు కానీ అలా జరుగుతూ ఉన్నాయి. దొంగ తప్పించుకుంటాడు, తప్పు చేయని వాడు పట్టబడతాడండి. ఎందరినో చంపినవాడు కూడా జైల్లో 15 సంవత్సరాల నుండి కేసు సరిగా లేదు అని జడ్జిని కూడా ఒప్పించి విడిపించుకుంటారు. నేను ఎవరిని ఎరిగి కాదు మాట్లాడేది, సహజంగా పేపర్లలో ఏం కనపడతా ఉంది. 25 సంవత్సరాల తర్వాత కూడా కొందరు విడుదల చేయబడతా ఉన్నారు. అన్యాయమా చెప్పలేము, కానీ అలా జరుగుతున్నాయి పరిస్థితులు. కానీ అప్పుడేమంటున్నాడు, కంటి చూపు వలన, కంటి చూపుని బట్టి అతడు తీర్పు తీర్చాడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. చూడండి, వినుదానిని బట్టి విమర్శ. ఎవరో చెప్పినారు కనుక ఆ మాటను పట్టుకొని ఈ కుందేలకు 3 కాళ్ళు, లేకపోతే మేము కత్తి తీసుకుంటాం, ఒప్పుకుంటావా లేదా? ఇలాగూ వాదాలు జరుగుతూ ఉన్నాయండి దేశం అంతటా. మన దేశంలోనే కదా అంతటా. ఇంకేమన్నాడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి కనుక యేసు ప్రభు వచ్చినప్పుడు నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయను. అది ప్రభు కాలము ఈ మాట మాత్రం పట్టుకోండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగబోయే ఏర్పాటు, ఇక జరగవలసిన ఏర్పాటు. కనుక ప్రభు చెప్పినాడు, ఆయన దేవాలయం నుండి వచ్చినప్పుడు అంత్యము ఎట్లుంటుంది, అంత్య దినాలు ఎట్లుంటాయి చెప్పినాడు. ఇక్కడ పౌలు మరికొన్ని కల్పిస్తున్నాడు. కాలము సంపూర్ణం కావాలి. ఎలాగో ఆయన వచ్చినప్పుడు ఏమేమి జరుగుతాయో ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అంతేకాక మనం ఇంతవరకు విన్నాం, యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన సంహరించేది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూసినాము. ఆ తర్వాత దేశాలను ఆయన విమర్శిస్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పుల్ 25th చాప్టర్, అక్కడ 31వ వచనం కొంత చదువుదాము. నేను ఆపమన్నప్పుడు ఆపు బాబు. 31వ వచనం, 25:31. చూడండి, సమస్త దూతలతో కూడా ఆయన వచ్చినప్పుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ. మహిమగల సింహాసనం మీద ఆసీనుడు అంటే ఇప్పుడు ఎవరు గొప్పవారు? సింహాసనాసీనుడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తా ఉన్నాడు? సమస్త జనములు ఆయన ఎదుట. ఇక్కడ ఒకటి మరలా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తములో తమ పాపములను కడుక్కున్నవారు, ఎత్తబడినవారు, మృతులు మార్చబడి ఎత్తబడినారు, బ్రతికి ఉన్నవారు మార్చబడి ఎత్తబడి ఆయనతో కూడా సమస్తమైన దూతలతో కూడా మనం కూడా వస్తాము. వచ్చినప్పుడు మిగిలేవారు ఇప్పుడు దేశాలు, కొన్ని దేశాలు ప్రభువును ఉన్నారు లేదా నేను ఎరగను, కొన్ని దేశాల వారు ప్రభువును హింసించేవారుగా ఉన్నారు. అప్పుడు దేవుడు తీర్పు వారికి కూడా తీరుస్తాడండి. దేవుడు న్యాయవంతుడు కనుక ఎవరిని కూడా నువ్వు తప్పు చేసినావో లేదో కానీ నువ్వు వెళ్ళు అన్నట్టుగా చేయడు. ప్రతి వారిని ఒప్పిస్తాడు. ఏది? అవును ప్రభువా, నేను తప్పు చేసిన వ్యక్తిని. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండి సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడినప్పుడు గొల్లవాడు మేకలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. కుడివైపున గొర్రెలు ఎడమ వైపున మేకలు నిలబెట్టి, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, ఆ మాట చూడండి, కుడివైపున ఉన్నవారు ఎవరు? గొర్రెలు. వేరుపరిచినాడు దేవుడు. గోధుమలేవి, పురుగులేవి, మంచేది చెడ్డేది. నేను మంచివాడని ప్రభు అంటే మంచివాడవైతే గొర్రెల గుంపులో ఉంటావు. మంచివాడవో కాదో నేను ప్రభు నమ్ముకునే వారి గురించి చెప్తున్నాను. మంచివాడనో కావో నువ్వు అనుకునేది కాదు, ప్రభు చూసి నువ్వు మేకవే. ఇప్పుడు గొర్రెలతో ఏమంటూ ఉన్నాడు విందాం.
నా తండ్రి నా తండ్రి చేత నా ఆశీర్వదింపబడిన తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, రండి రండి రండి. లోకము పుట్టినది మొదలుకొని వినండి, ఎప్పుడు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును ఆ, స్వతంత్రించుకొని ఈ రాజ్యం కూడా లోకం పుట్టినప్పటి నుంచి సిద్ధపరచబడింది. ఇది ఎట్లున్నదంటే ఇంతవరకు మనం విన్నాం, మనకు కూడా జగత్తు పునాది వేయబడక ముందే నిర్మించబడింది. ఈ దేశాలలో ఉన్నవారు ప్రభు కొరకై ప్రత్యేకంగా ఉన్న వారికి కూడా లోకం పుట్టక ముందే చదువు నా తండ్రి చేత ఆశీర్వదింపబడలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి అంటూ ఉన్నాడండి. స్వతంత్రించుకొనుడి రండి. 41వ వచనం వెళ్దాం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండేవారు. ఇప్పుడు ఎడమ వైపున ఉన్నారండి. ఎడమ వైపున ఎవరున్నారు? మేకలు. శపింపబడిన వారలారా, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఏదది? నిత్యాగ్ని. మనము చాలాసార్లు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుంచి చూస్తూ ఉంటామండి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉంటివి, దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటివి. ఇవన్నీ వింటున్నాం. అక్కడ ఈ వీళ్ళకు చెప్తూ ఉన్నాడండి, మిగిలిపోయి ఇంకా ఉన్న వారికి కొందరు నమ్మక చనిపోతే వారు 1000 ఏళ్ల పరిపాలన అయినా కూడా వస్తారు. వీళ్ళు బ్రతికి ఉన్నారు. ఇంకా ఇప్పుడేమంటూ ఉన్నారు? ఈయనేమంటూ ఉన్నాడు? అప్పుడు ఆయన ఎడమేమో చూసి శపింపబడినలారా, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నా యొద్ద ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయవద్దు. ఇంకా మీరెవరో నేను ఎరగను. అపవాదికిని వాని శత్రులకును అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటిని. చాలు బాబు, నిత్యాగ్నిలోనికి పోవుడి అంటూ ఉన్నాడండి. ఇది ఎట్లున్నది అంటే, థ్యాంక్ యూ, నిత్యాగ్నిలోనికి పొమ్మంటున్నాడు వారిని, వీరిని స్వతంత్రించుకోమంటూ ఉన్నాడు. ఇదంతా కాలము సంపూర్ణమైనప్పుడు నెరవేర్చబడవలసినవి, జరగవలసినవి. ఆ మాట మనసులో పెట్టుకుందాం. ఏమేమి జరుగుతుంది మన ప్రార్థనలో? మనం స్తుతి చెల్లించేప్పుడు, స్తుతి అంటే ఇక్కడ కాదు, మనం ఇంటిలో ఉండి వ్యక్తిగతంగా కుటుంబంగా స్తుతి చెల్లించేటప్పుడు రానై ఉన్నావు, నువ్వు వచ్చేప్పుడు ఎలాగ జరుగుతుంది. ఇంకొక మాట చూడండి, బాధింపబడిన వారి కొరకు జరగబోయే మేళ్ళు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 6-7 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావం కనపరుచు, ఇక్కడ కూడా చెప్తున్నాడు, ప్రభువైన యేసు తన ప్రభావం కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికి ఏమన్నాడు? దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు, విన్నారా? ప్రతిదండన చేసేవాడు చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి వారు శ్రమపరిచి ఉంటారు. శ్రమపరిచిన వారికి వారికి శ్రమపరిచిన కనుక వారికి శ్రమ కలుగుతుంది. శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి. శ్రమ పొందిన మీకు మాతో కూడా విశ్రాంతి. దేవుడు నమ్మకస్తుడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీ లాభం పోగొట్టుకున్నారన్నవాడు ఒక దెబ్బ తిన్నావనుకో, ఒక మాట పన్నావనుకో, దానికి ఆయన విడిచిపెట్టేవాడు కాడు. దానికి కూడా ప్రతిఫలం ఎవరు పొందాలనో అది నెరవేరుస్తాడు. ఇంకేమన్నాడు?
శ్రమ పొందిన వారికి విశ్రాంతియు అనుగ్రహించిన దేవునికి న్యాయమే. అది న్యాయము. ఏమంటూ ఉన్నాడు? అది న్యాయము అంటూ ఉన్నాడు. ఈ శ్రమ గురించి అన్నప్పుడు రోమీలకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక మనం కొన్నిసార్లు చదువుకుంటాం కానీ సందర్భానుసారంగా 17, 18. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల మనం ఉన్నామా? ఎవరమైనా శ్రమ పడుటకు ఇష్టపడే వారంగా ఒక మాట అంటే పడము. సంవత్సరాలుగా పగబెట్టుకొని ఉంటాము. యేసు ప్రభు ప్రేమను ఎరగక మన జ్ఞానాన్ని మన బుద్ధిని ఆధారం చేసుకొని ఉంటాము. నేను ఎన్నడూ క్షమించను. అది ఇక్కడేమంటున్నాడు? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం అంటూ ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? నీవు నేను ఎవరము? ఆయన తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. కావు. శ్రమలు లేకుండా ఎవరమైనా ఉన్నామా? కానీ ఇవి దేవుడు ఎందుకు ఇస్తూ ఉన్నాడు అని దేవుణ్ణి పట్టుకొని ఆత్మచేత నడిపింపబడుతూ ఉంటే, ఇప్పుడు చదువు మరలా వచ్చిన 18 వచ్చిన మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఆ ప్రభు యొక్క మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు ఎంచుచున్నారు. కొందరికి చిన్న దెబ్బ తగులుతా బో అనుకుంటున్నారు. కొందరికి ఏలు తెగితే కూడా ఏం కాదండి. నేను ఎరుగుదును, మా కంపెనీలో మంచివాడు ఏదోట పొరపాటున ఒక దాని మీద పడితే ఆ పైపు ఊడి 2 ఏళ్ళు ఇక్కడ దిగిపోయినాయి. అరే ఆ సాయంత్రం చూస్తే ఏం భేదమే లేకుండా ఉన్నాడు. ఆ ధైర్యం చూసి నేను ఆశ్చర్యపోయినాను. ఏం చేయాలి? ఇక రావు అవి. ఇప్పటికీ 2 ఏళ్ళు లేవు. ఆయన నాకంటే పెద్ద వయసు కానీ బ్రతుకుతూ ఉన్నాడు. నేననేది, దేవుని ఎరగని వారే శ్రమ ఓర్చుకుంటే నీవు నేను శ్రమ ఓర్చుకుంటూ ఉన్నామా? ఎప్పుడు ఓర్చుకోగలుగుతాము? ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఆ మాట చదువుబాబు. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అని ఎంచుచూ ఉన్నానని ఆయన చెప్పుచూ ఉన్నాడండి. ఈ మాటలు చూచినప్పుడు దేవుడు ఆయన ప్రత్యేకతలు, ఆయన దయా సంకల్పము, ఆయన ఏర్పాట్లు ఇశ్రాయేలుల ముందు ఏర్పరచుకున్నాడు. కానీ మనలను మరలా తర్వాత ఎలాగ ఏర్పరచుకున్నాడు? అబ్రాహాం కలిగిన ఆశీర్వచనాలు మనకు కావాలంటే ఏం చేసినాడు? కొన్ని రోజులకు ఇశ్రాయేలులకు గుడ్డితనం కలిగజేసినాడండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25 నుంచి చదువు బాబు. రోమన్స్ చాప్టర్ 25-27. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోనకుండునట్లు. వీళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు? అరే మేము రక్షణ పొందినామంటే దేవుడు మమ్మల్ని చూసి, మా పరాక్రమం చూసి, మా మంచితనం చూసి అనుకోవద్దు అని పౌలు చెప్తూ ఉన్నాడండి. మీకు మీరే బుద్ధిమంతులం అనుకోవద్దు. కానీ ఎవరు ఉంటారండి బుద్ధిమంతులం అనుకోకుండా? అందరం అనుకుంటారు. ఎస్. కనుక ఏమన్నాడు? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మం మీరు తెలిసి కోరుకొనుచున్నాను. అదేమనగా, అది ఏమిటి? అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. చూచినారా? ఇది పౌలుకు దేవుడు గ్రహింపు దయచేసి. ఇప్పుడు ప్రస్తుతము వారు కఠిన మనసుతో ఉన్నారే, నువ్వు క్రీస్తు ప్రభు పేరు ఎత్తొద్దు. ఏదైనా అంటే క్రీస్తు ప్రభు పేరు ఎత్తొద్దు. అందరు కాదులేండి, కొందరు. ఇంకేమన్నాడు? వారు ప్రవేశించినప్పుడు
విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఆ, కానీ విమోచకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు సియోనులో నుండి సియోను నుండి వచ్చి ఆ. యాకోబులో నుండి సియోనులో నుండి యాకోబులో నుండి భక్తిహీనత తొలగించును. చూడండి, నిరీక్షణ చేసేవాడు పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా కలిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు కఠిన మనస్సే. ఎందుకు? అన్యులైన వారికి ప్రవేశం కావాలి, కాలం సంపూర్ణం కావాలి. కాలము అన్యులైన వారికి, చిట్ట చివర ఉన్న వారికి, ఊరి వెలపట ఉన్న వారికి ప్రవేశం. రండి రండి, త్వరగా రండి. ఈ ప్రవేశం కలగడానికి ఆశీర్వాదం పొందిన వారు ఇశ్రాయేలీయులు. మీరు నష్టపోతూ ఉన్నారు. మీరు ఇతరులను రానివారు, మీరు రారు. కానీ ఒక రోజున వారికి కూడా సియోనులో నుండి ప్రభు వచ్చి భక్తిహీనతను తొలగించి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను సంహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుతుంది. ఆ మాట చూడండి, ఎంత ధైర్యంగా వ్రాస్తూ ఉన్నాడు అనుకోవాలి. ఒకచోట ప్రభు మత్తయి సువార్త 23లో మీరు పరలోకంలో చేరరు, చేరేవారిని చేరనివ్వడని వారికి ముఖాన చెప్పినాడండి. కానీ మరలా పౌలుతో కలిసి పౌలు వారికి ఒక పత్రిక రాయి, ఒకరోజు నేను వచ్చినప్పుడు వాళ్ళు నన్ను చూచి రొమ్ము కొట్టుకుంటారు, భక్తిహీనతను బయటకు వస్తారు. ఏమన్నాడు? వారు ఆ తర్వాతనే అక్కడ జనులందరూ పాపను సంహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. చూడండి, పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ప్రియులు. దేవుడు ఎవరిని పోగొట్టుకునేవాడు కాడు. ఆ గుణం మనం కూడా నేర్చుకోవాలి. ఊరికే ఒకరిని పోగొట్టుకోవడం ఏం మేలు? ఎట్లా పోగొట్టుకోకుండా ఉండాలి అది ప్రయత్నించాలి. కారణము, యేసు ప్రభు తనను సిలువ వేసిన వారిని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాను నేను. ఇది పరిశుద్ధాత్ముడు కలిగించే. అందుకే ఎఫెసీలకు రాస్తూ 4:18 ఎక్కడ దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అన్నాడండి. కనుక ఇప్పుడు మనం ఇంకొక మాట కూడా పాత నిబంధనలు చూస్తాం. ఏహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 38 చాప్టర్ 39వ అధ్యాయం అక్కడ కూడా చెప్పబడింది 25వ వచనం. కాబట్టి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించేదను. దేవుడు చెప్తున్నాడు, నేను చెరలో నుండి వారిని రప్పిస్తాను. ఇశ్రాయేలు అందరి ఎడల జాలిపడెదను. జాలిపడే దేవుడు, రోషము కలిగిన దేవుడు. మనం రోషం పడితే ఒకరి కాలు పోవాలను, ఒకరు చావాలను మనం కాదులేండి, కొందరు అనుకుంటారు. కానీ దేవుడు అనుకుంటున్నాడు ఏంటి? నేను రోషం గలవాడనే, ఆయనను వారిని సంరక్షించి ఇశ్రాయేలు అందరి ఎడల జాలిపడెదను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్య జనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశం నుండి రప్పించిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను అప్పుడు వారు సురక్షితంగా ఉంటారు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసినవి. ఈయనే కాదండి, మనకు అందరికీ తెలుసు. నెబుకద్నెజరు కళ వచ్చినప్పుడు దానియేలును పిలిచారు. ఓ పిల్లవాడా, లేక యవనస్తుడా, రారా ఇక్కడ కళాభావం చెప్పాలి అంటే అందరు నువ్వు కళ చెప్తే కదా మేము భావం చెప్పేది. అరే అట్లేం కాదు, దానియేలు చెప్పినాడు, నీకు ఒక విగ్రహం కనపడింది, బంగారు, వెండి, ఆ తర్వాత ఇత్తడి, ఇనుము, భాగాలుగా తల, భుజాలు, ఉదరము, తొడ, ఆ తర్వాత ఇనుము మట్టి కలిసిన పాదాలు, ఒక భాగము ఒక భాగం. అప్పుడు ఏమైంది? ఒక చిన్న రాయి వచ్చి కాలి మీద పడింది. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము
2వ అధ్యాయము 34వ వచనం. పడితే ఇంత పెద్ద విగ్రహము దుమ్ము అయిపోయిందండి. మరియు మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదం మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టింది. తమకు విరగొట్టినట్లు తమకు కనబడేను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా రాజానికి ఇట్లా కనబడింది. ఆ తర్వాత ఏకంగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా బంగారు వెండి ఇత్తడి ఇనుము ఏమైందంటే తుత్తునీలుగా చెత్తవలే ఏకంగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా అయింది. వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుపోయింది. ఆధిపత్యము అధికారము అన్ని దంచబడి కనబడకుండా పోతాయి. యేసుప్రభు పాదముల కిందికి పోతాయి. ఆ తర్వాత ఏమని జరిగింది? ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా పర్వతమాయ. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడు. యోసేపు మరియ కుమారుడు కాడా? ఆ యూదా యోసే వారి అన్నగాడా అన్నారు. కానీ ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు తగ్గించుకున్నవాడు. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఇంతవరకు నా మనమడు కూడా ప్రార్థన చేసినాడు. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, తగ్గించుకున్నవాడు. మనం కూడా ఆయన చూసి తగ్గించుకునేది ఎట్లా నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు యేసు ప్రభు భూతలమంతా ఆయను అని చెప్తా ఉన్నాడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం చదువు బాబు. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఇప్పుడు సమాధానంగా పిలుస్తున్నాడు, రండి. అరే వీళ్ళంతా అన్యజాతి వారు, చిన్న జాతి వారు, ఎరుకలి వారు, హీనులు, అట్టి వారికి ఆయన దొరికినాడండి. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు ధనం చూసి అది చూసి కాదు. ఆయన ఇప్పుడు మరల చదువు. జనములను కొట్టుటకే ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యకు తొట్టి తొక్కును. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఇవి కాలము, ఆ మాటను మాత్రమే చూచి ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నామండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసినవి ఇవన్నీ ముగింపులో జరుగుతాయి. ఇంకొక మాట చెప్పి ముగించుకుందాము. రోమీలకు రాసిన పత్రిక ఇంతవరకు చదువుకున్నాం. మరలా 8వ అధ్యాయం 19 నుంచి 21. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో, దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో. అరే మనం ఆశపడుతూ ఉన్నామా? మనం ఆశపడుతున్నామో లేదో సృష్టి ఆశపడతా ఉందట. ఇది ఆశ్చర్యం కాదా? మనకు యేసు ప్రభువు గురించి రండి అని లేక ప్రభువా రమ్మని అనడానికి మనం ఎన్నిసార్లు అనుకుంటున్నాం యేసు ప్రభువు రమ్ము, కానీ సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. ఇప్పుడు నేను ట్రైన్ల నుంచి ఇట్లా శాంతకృషికి వస్తూ ఉంటే అవతల ప్లాట్ఫామ్లో నిలబడినవారు విరార్ది మెయిల్ ట్రైన్ పోయింది అనుకోండి. మెయిల్ ట్రైన్ పోతేనే అందరు ఇట్లా వంగి చూస్తారండి. ఎందుకు? మరుసటి ట్రైన్ ఎప్పుడు వస్తుంది? మనం కూడా యేసు ప్రభు కొరకు తేరి చూడాలి. ఎప్పుడు వస్తాడు ఆయన? క్రొత్త నిబంధనలో మొదటి వారు అలాగ తేరి చూచినారండి. ఇంకా చదువు. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో అది శపింపబడింది. సృష్టి
నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము దేవుని పిల్లలు పొందబో మహిమ స్వాతంత్రము పొందుదు అను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. స్వేచ్ఛగా అంటే సొంతంగా కాదు, ఏది ఆయన నమ్ముకున్న పిల్లలకు కలగబోయే మహిమను సృష్టి కూడా చూడాలనుకుంటున్నాడు. ఇది ఆశ్చర్యం కాదా? మనం ఎట్లుండాలా? అరే ప్రభు వస్తే ఈ రాత్రి మన శాంతకృష్ సంఘంలో ఉన్నవారు మాత్రమే కాదు, విని రాలేకపోయిన వారు, పై బరువు అయిన వారు అందరినీ ప్రభు లేపేటట్లు ఉండాలి. ఈ ప్రార్థన మనకు ఉందా? సృష్టికి ఉందండి. ఎన్నిసార్లు ఇట్లా అడుగులు తొక్కుతూ వస్తూ ఉన్నామో ఆ సృష్టి అనుకుంటా, అరే మనం నడిచేట వీళ్ళు మహిమను పొందుతారు. ఆ సాక్ష్యం ఉందా మనకు? మరలా చదువు బాబు. ఏలనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదను నిరీక్షణ కలదై వారికి స్వతంత్రం కలిగితే నాకు స్వతంత్రం. దేవుడు ఆ రోజు ఆదామును శపింపలేక భూమిని శపించినాడు. నీవు గచ్చ తుంపలు ఇవే మొరుస్తాయి నీకు, ఎందుకు ఆదాము కష్టపడాలి? సేద్యం చేయాలంటే మరుసటి రోజు కొంచెం ఆలస్యమైన కష్టమే. 1 సంవత్సరం విడిచిపెడితే ఎప్పుడు మొలుస్తాయో నేను తుమ్మ చెట్లు ఉంది, వాటికి ఏం చేయనక్కర్లేదు కదా బాబు. అవి ఎప్పుడు మొలుస్తాయో చెప్పలేము. నేను ఇప్పుడేమంత వెళ్ళడం లేదు, ముందు ఊరు వెళ్ళినప్పుడు స్కూల్లో ఉండగా భయం నాకు. కొంచెం చెప్పులు వేసుకోకుండా పోతే ఎప్పుడో ఒకసారి ముళ్ళు కూర్చుంటుంది. ఆ ముళ్ళు కూడా నొప్పి అంటే నొప్పి కాదు, అదంతా శాపం వల్ల వచ్చినది. ఇది పోతాది అని ఎప్పుడు ఈ పిల్లలు మహిమ పొందుతారు, నేను కూడా విశ్రాంతి పొందుతాను. అంతేనా బాబు? ఇంకేమైనా ఉందా? దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదను నిరీక్షణ కలదే స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడింది. స్వేచ్ఛగా కాదు, దానికి ఏమన్నాడు? స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. ఇవి ఎలాగున్నాయంటే కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసినవి. ఇంకా కొన్ని ఉండవచ్చు. కాలము సంపూర్ణం. మనం ఎక్కడ ఉన్నాము, ఎప్పుడు సంపూర్ణమవుతుందో ఇవి చూచినప్పుడు మనకు అర్థమవుతా ఉందండి. దేవుడు అన్నీ చెప్తా ఉన్నాడు, ఇవి చేస్తానండి. కనుక కనిపెట్టి, అంటే అన్నీ విడిచి ఒక సాధువుల లెక్క అయిదామని కాదు నా ఉద్దేశం. ఎలాగ ఈ లోకంలో ఉండగా కూడా నిరీక్షణ కలవారమై ప్రభు కొరకు జీవించే వారంగా ఉందాం. దేవుడు తన మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మిక్కిలి కనికరం గలవాడా, ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవా, ఎవరిని త్రోసివేసేవాడు కావు. ప్రతి ఒక్కరి నీ అందరి విశ్వాసమును బట్టి, నీ అందరి భక్తిని బట్టి, నీ అందరి నమ్మకమును బట్టి నీవు ఆశీర్వదించువాడు. ఆశీర్వాదాన్ని దయచేయము నాయన. ప్రతి ఇంటిలో క్షేమం దయచేయము. ఎవరి పగలకు ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఒక్కరిని కాపాడుమని మహోన్నత మా తండ్రి, అనారోగ్యంగా ఉంటున్న పిల్లలను కనికరించుకొని, అనంత మాటగా సనపమాన్ని కనికరించుకొని, మా ప్రభు కురియన్ గారిని కాపాడుకొని, ఆ ప్రకారమే మా తండ్రి మిహిరి తన ఆవిడని కనికరించమని, మార్క్ గారిని కనికరించమని, తెలంగాణలో ఉంటున్న సేవకుడి మాత్రం కాక ఇంకా ఆయా స్థలాల్లో పాల్ గాంధీ గారినేమి, ప్రభు మిట్టా గారినేమి, శ్యాంబాబు గారినేమి పలువురిని కనికరించి మహిమ పొందమని, ఇక్కడ కూడా నాయన చెప్పకుండా అనారోగ్యంగా ఇంకా ఉన్నవారిని వెరుగుదు ప్రతి ఒక్కరిని దయపాలించి సంతోషం సమకూర్చి మహిమ పొందమని, పిల్లలకు ఆరోగ్యము ఎదుగుదల దయచేయమని, జ్ఞానం దయచేయమని, మరొకసారి స్ఫూర్తి సుమనను
చదువులో ఎదుగుదల దయచేసి మహిమ పొందమని, కష్టమైన చదువులు ప్రభు ఆదరించుకొని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.